కేవలం 10 సెకన్‌లో అది డీప్ ఫ్రై అవసరం లేకుండానే ఇంట్లో ఎంతో క్రిస్పీగా ఉండే పొటాటో చిప్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బయట షాపుల్లో లాగా నూనెలో గంటల తరబడి వేయించాల్సిన అవసరం లేదండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూ డైలాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. దీనికోసం మనం ముందుగా చేయాల్సింది మంచి పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఈ చిప్స్ కోసం నేనైతే ఇక్కడ కేజీ దుంపలు తీసుకున్నానండి. మీకైతే కావాల్సినన్ని దుంపలు తీసుకోండి. పైనున్న తొక్కని ఇలా నీట్‌గా చెక్కేసిన తర్వాత దుంపలనన్నాటిలిని నీటిలో వేసి ఉంచండి. దుంపల్ని ఇలా నీళ్ళలో వేయడం వల్ల ఇవి రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు స్లైసింగ్ కోసం చాలా మంది ఇళ్లలో ఈ స్లైసర్ అయితే ఉంటుందండి. ఈ స్లైసర్ గాని ఉన్నట్టయితే పొటాటో చిప్స్‌కి పనిచేయదు. ఎందుకంటే పొటాటో చిప్స్ చేసేటప్పుడు పొటాటో అనేది పైకి కిందకి మూవ్‌మెంట్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఇలా ఎత్తుగా ఉంటాయి. సో ఇది పనిచేయదు. ఈ స్లైసర్ చూస్తే బ్లేడ్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. పొటాటో అనేది పైకి కిందకి మూవ్‌మెంట్ కరెక్ట్‌గా అవుతది. సో స్లైసెస్ అనేవి కూడా చాలా కరెక్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు దుంపని నేను చూపించిన విధంగా కట్ చేయండి. ఈ విధంగా గాని కట్ చేస్తే మనకి చిప్స్ అనేవి ఇక్కడ సైజ్ ఎంతైతే కనిపిస్తుందో అంత పెద్ద చిప్స్ అనేవి అవుతాయండి. ఇప్పుడు స్లైసింగ్ అనేది స్టార్ట్ చేయండి. చూసారా పొటాటో అనేది పైకి కిందకి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో ఈ విధంగా మూవ్ అవ్వాలి. ఆ స్లైసర్‌తో అయితే ఈ విధంగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. పొటాటో స్లైసెస్ అనేవి ఈ విధంగా రావాలండి. చూసారా ఎంత తిన్నగా వచ్చినాయో. అలాగే సైజ్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. సో ఫ్రై అయిన తర్వాత కూడా మనకి చిప్ అనేది ఇంత సైజులో వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన పొటాటో స్లైసెస్ అన్నిటిని వాటర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి బాగా వాష్ చేయండి. ఇక్కడ చూడండి నీళ్ళ పైన తెల్లగా ఫామ్ అయింది కదా, దీన్ని స్టార్చ్ అంటారండి. ఇదంతా పోయేలాగా మనం రిపీటెడ్గా వాష్ చేయాలి. వాటర్ అనేవి ఇలా క్లీన్గా వచ్చేయాలి. ఇప్పుడు నీళ్ళతోనే ఒక 2 గంటల సేపు ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత ఇలా లోతైన కడాయిలో వీటిని ట్రాన్స్ఫర్ చేసి వీటి నిండా నీళ్ళని నింపండి. నీళ్ళు అనేవి ఈ విధంగా పైకి తేలాలండి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టండి. కొద్దిసేపటికి నీళ్ళని వేడయ్యి నీళ్ళలో నుంచి పైకి పొగలు రావడం మొదలవుతాయి. ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేసి ఇదే వేడి నీళ్ళలో ఈ చిప్స్ని అలాగా ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి. 15 నిమిషాల తర్వాత చూస్తే స్లైసెస్ అనేవి ఇలాగ తెల్లగా అయ్యి ఉంటాయండి. ఇప్పుడు 2 అంచుల్ని పట్టుకుని వంచితే ఈ విధంగా కలవాలి, కానీ స్లైస్ అనేది విరగకూడదు. ఇప్పుడు వాటర్ మొత్తం డ్రైన్ చేసేయండి. ఇప్పుడు పల్చని కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని ఈ విధంగా స్టీల్ ప్లేట్ మీద కట్టేయండి. కట్టేసిన తర్వాత స్లైసెస్ అన్నిటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మంచి ఎండలో ఈ విధంగా డ్రై చేయండి. ఆ రోజు సాయంకాలానికి చిప్స్ అనేవి ఈ విధంగా డ్రై అయినాయండి. కానీ ఒకవేళ మీ దగ్గర ఎండ లేకపోయినా లేదా ఎండబెట్టే అవకాశం లేకపోయినా అస్సలు కంగారు పడకండి. ఈ విధంగా స్టవ్ కింద పెడితే సరిపోతుంది. స్టవ్ వెలుగుతున్నప్పుడు వచ్చే ఆ వేడికి ఈ చిప్స్ అనేవి అచ్చం ఎండలో పెడితే ఎలాగవుతాయో అలాగే తయారవుతాయండి. ఈ టిప్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ లేదా ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ చిప్స్ని 2 విధాలుగా ఫ్రై చేయొచ్చండి. ఫస్ట్ వితౌట్ ఆయిల్ ఎలా ఫ్రై చేయాలో చెప్తాను. ఇలాగ లోతైన కడాయి ఒకటి తీసుకొని ఇందులోకి ఒక 1/2 కేజీ సాల్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు సాల్ట్ బాగా వేడయిన తర్వాత చిప్స్ని ఇందులో వేస్తే ఈ విధంగా చిప్స్ అనేవి ఫ్రై అయ్యడం మొదలవుతాయి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ అందరికీ తెలిసిందే, ఆయిల్లో వేసి ఫ్రై చేయడం. అప్పడాలు ఎలాగైతే ఫ్రై చేస్తారో వీటిని కూడా అలాగే ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. 10 సెకండ్స్లో రెడీ అయిపోతాయి. ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నాకు ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు సాల్ట్లో వేసి ఫ్రై చేసుకోండి. బట్ సాల్ట్లో వేసి దానికన్నా ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఇవి టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూడండి సాల్ట్లో వేయించిన చిప్స్, ఆయిల్లో వేయించిన చిప్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఏమో సాల్ట్లో వేయించినవి, ఇవేమో ఆయిల్లో వేయించినవి. 2 రిజల్ట్స్ ఒకేలాగా వస్తాయి. 2 కూడా క్రిస్పీ అండ్ క్రంచీగానే ఉంటాయి. బట్ టేస్ట్ అయితే మాత్రం ఆయిల్లో వేయించిన దానికి ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. సో మీకు కావాల్సిన క్వాంటిటీలో ఇవి వేయించుకున్న తర్వాత ఖచ్చితంగా సాల్ట్ అనేది జల్లుకోండి. సాల్ట్ జల్లుకోకపోతే ఇవి అస్సలు టేస్ట్ రావు. దాని తర్వాత మీకు నచ్చితే కారం జల్లుకోండి, లేకపోతే మసాలా అన్న జల్లుకోండి.
అంతే అండి. ఈ చిప్స్ తయారీ విధానం గాని మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.